ఉపసంఘం ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే రైతు భరోసా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క హాజరు కాబోతున్నారు. రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనపై రైతులు, ఎమ్మెల్యేల నుంచి కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలను సేకరించనుంది. మంత్రుల పర్యటనల నేపథ్యంలో హన్మకొండ, వరంగల్ జీడబ్ల్యూఎంసీలో ఇవాళ నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. వరంగల్ జిల్లాలో రైతు భరోసా కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మధుర ఈ రోజు వరంగల్ నగరంలో 6 మంత్రుల పర్యటన కొనసాగబోతుంది. హన్మకొండ కలెక్టరేట్ లో జరిగేటువంటి రైతు భరోసా మీటింగ్ కు కేబినెట్ సబ్ కమిటీ పాల్గొనబోతా ఉంది. ఇందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సంబంధించినటువంటి నియోజకవర్గం 12 నియోజకవర్గాలు ఉమ్మడి వరంగల్ జిల్లా 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులను కొంతమంది సెలెక్ట్ చేశారు. రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు కావచ్చు, మిగతా వర్గాల అభిప్రాయాలన్నీ సేకరించనుంది మంత్రివర్గ ఉపసంఘం. మొదటగా వరంగల్ నగరానికి చేరుకున్న తర్వాత ఈ రోజు భద్రకాళి అమ్మవారిలో పూజలు నిర్వహిస్తారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటగా ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక మంత్రులు, వచ్చేటువంటి మిగతా మంత్రులందరికీ కూడా భద్రకాళి టూర్ ను ఏర్పాటు చేసి భద్రకాళిలో పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హనుమకొండ కలెక్టరేట్ లో జరిగేటువంటి రైతు భరోసా మీటింగ్ కు మంత్రులంతా పాల్గొని అక్కడి నుంచి విధి విధానాలకు సంబంధించుకోవచ్చు రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో కూడా వరంగల్ నగరంలో భారీ ఏర్పాటు చేసి మంత్రివర్గానికి సంబంధించినటువంటి మంత్రులకు పర్యటనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు కేవలం కలెక్టరేట్ లో జరిగేటువంటి మీటింగ్ కి ఎవరెవరైతే పాసులు కావచ్చు, ఎవరికైతే అనుమతి ఉందో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతు సంఘాల నాయకులు కావచ్చు, ఎటువంటి పంటలు వేస్తున్నారు, రైతు భరోసా పథకం కావచ్చు, గతంలో రైతు బంధు, రైతు బీమా, మిగతా అంశాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా అమలు చేసింది, ఇప్పుడు ఈ రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలతో పాల్గొంటే ఎలాంటి రూపకల్పన చేస్తే రైతులకు సంక్షేమం కావచ్చు, రైతులకు మంచి జరుగుతున్న ఉద్దేశం కొద్దే అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే 4-5 జిల్లాల్లో మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మంలో కూడా రైతు భరోసా మీటింగ్ నిర్వహించారు. ఈ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించిన రైతులతో ఈ మీటింగ్ నిర్వహించిన తర్వాత మొత్తం ఒక క్లారిటీ రాబోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం ఎన్ని ఎకరాల పంట సాగుతుంది, రైతులు ఏం చెప్పబోతున్నారు, ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే మిర్చి కావచ్చు, పత్తి, వరి పంట ఎక్కువగా ఇక్కడ పంటలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలోనే రైతులతో మాట్లాడి వివరాలు సేకరిస్తారు. ఈ రోజు జరిగేటువంటి సోమవారం ప్రతిరోజు కలెక్టరేట్ లో కావచ్చు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. కానీ ఇవాళ మంత్రుల పర్యటన నేపథ్యంలోనే ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా, ఇది మున్సిపల్ కార్పొరేషన్ జరిగేటువంటి ప్రజావాణి ప్రోగ్రామ్ కావచ్చు, హనుమకొండ జిల్లా కలెక్టర్ జరిగే ప్రజావాణి ప్రోగ్రామ్ ని రద్దు చేసి మళ్ళీ తదుపరి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే వరంగల్ నగరానికి 6 మంత్రులు చేరుకోబోతా ఉన్నారు. మాధురి, థ్యాంక్ యూ తిరుపతి.